జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు ట్వీట్ చేశారు. ఆయన నుంచి మీకేమైనా రెస్పాన్స్ వచ్చిందా? 31న జనవరి 31న ట్వీట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆరే, లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు. ఆయన నుంచి మీకేమైనా రెస్పాన్స్ వచ్చిందా? నన్ను ఎందుకు పొలిటికల్లోకి లాగుతారు? అదేదో ఓడకాలో చేసి ఉంటారు. ఆర్జీవి సార్ లేనప్పుడు ఏం చెప్తారు? అంటే ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. సీనియర్ ఎస్ ఏది అది నా ఒపీనియన్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సుపీరియర్ అనేది మీ అభిప్రాయం? వెరీ గుడ్. ఇది వాట్కానా? ఇది వాట్కా కాదు కదా? స్టార్ట్ అవ్వాలా? జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. ఇందులో కేఏపాల్ గారి క్యారెక్టర్ ఉంటుందా? అంటే ఈ ట్రైలర్లో చూపించలేదు. లేదా? జూనియర్ ఎన్టీఆర్ గురించి మీరు ట్వీట్ చేశారు. ఆయన నుంచి మీకేమైనా రెస్పాన్స్ వచ్చిందా? 31న జనవరి 31న ట్వీట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆరే, లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు. ఆయన నుంచి మీకేమైనా రెస్పాన్స్ వచ్చిందా? నన్ను ఎందుకు పొలిటికల్లోకి లాగుతారు? అదేదో ఓడకాలో చేసి ఉంటారు. ఆర్జీవి సార్ లేనప్పుడు ఏం చెప్తారు? అంటే ఐ బిలీవ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ ఫార్ సుపీరియర్ టు సీనియర్ ఎన్టీఆర్, దాంట్లో డౌట్ లేదు. సీనియర్ ఎస్ ఏది అది నా ఒపీనియన్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫార్ సుపీరియర్ అనేది మీ అభిప్రాయం? వెరీ గుడ్. ఇది వాట్కానా? ఇది వాట్కా కాదు కదా? స్టార్ట్ అవ్వాలా? జూనియర్ ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ ఏమైనా సినిమా చేయబోతున్నారా? లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. ఇందులో కేఏపాల్ గారి క్యారెక్టర్ ఉంటుందా? అంటే ఈ ట్రైలర్లో చూపించలేదు. లేదా? ఆర్జీవి సార్ ఇక్కడ. Hello sir. Yeah. I am Babita from Big TV. Sir, apart from all this, మీరు ఇంతకు ముందు ఒక 20 decades ముందు మంచి సినిమాలు అంటే అంతం, శివ ఇలాంటి మంచి సినిమాలు చేశారు. అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంటారు ఏదో ఒక దాంతో. సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా, అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ శివ కానీ అంతం కానీ ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారా? ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటరు, ఆ టైంలో నాకున్న ఈ సినిమాలు కూడా నేను మళ్ళీ తీయబోట్ల. అవి తీయలేనప్పుడు ఇంకెవరిని పెట్టి తీసాను. ఇప్పుడు కూడా ఛానల్స్ లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు. ఆ మూవీస్ కి వాళ్ళు ఉండొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు. అది నేను చెప్పాను. ఐ గాట్ ద ఆన్సర్. షోలే తీసాం, శివ కూడా తీసాం. ఆర్జీవి సార్ హలో ఇక్కడ సార్. ఎస్ డిసెంబర్ 18న మీరు 3 పిక్చర్స్ ఇన్స్టాలో పెట్టారు సార్. నార్మల్గా దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కి పవన్ కళ్యాణ్ది, లోకేష్ ది బోర్డ్ సర్టిఫికేషన్ ఒకటి వదిలేరు. ఇది ఎందుకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్సే పోస్ట్ చేశారని ఆ రోజు? ఫిలింది సర్టిఫికేషన్ మీద అందరూ పిక్చర్ మీద పవన్ కళ్యాణ్ది, లోకేష్ ది పోస్ట్ చేశారు కదా సార్. మళ్ళీ చంద్రబాబు ఎత్తుకుంది కూడా పోస్ట్ చేశారు. ఎందుకు ఈ టైప్ ఆఫ్ అదే రోజు చేశారు?